హలో అందరికీ, వెల్కమ్ టు అవర్ ఛానల్ అంజలి రామావత్. ఎలా ఉన్నారు? అందరు బాగున్నారా? సో మన ఛానల్ చూసే వాళ్ళు ఎక్కువగా మనల్ని అడిగే క్వశ్చన్ ఏంటంటే హోమ్ టూర్ చేయండి అక్క అని అడుగుతూ ఉంటారు కదా. సో ఈరోజు అయితే మా హోమ్ టూర్ చేద్దాం అనుకుంటున్నాను. హోమ్ చూసిన తర్వాత ఎలా ఉందో కమెంట్లో తెలియజేయండి. నచ్చితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇక మన ఇల్లు చూసేద్దాము. ఫస్ట్ ఇది చిన్న వరండా అన్నమాట. ఇది మా అమ్మాయికి ఉయ్యాల, అప్పుడప్పుడు ఊగుతూ ఉండిద్ది అనమాట. పెద్దమ్మాయికి ఉయ్యాల. ఇది చిన్న కిచెన్. ఇది మా ఇల్లేమి పెద్ద డాబా ఏం కాదు, సెల్ఫీలు కూడా ఏముండవు, జస్ట్ మట్టి కూడా పైన కప్పించామన్నమాట. సో ఇది కిచెన్ అనమాట. ఇలా స్టాండ్ పెట్టుకున్నాను. కొన్ని సామాన్లేమో ఇక్కడ చిన్న స్టాండ్లు పెట్టుకున్నాను. ఇక్కడ రేషన్ బియ్యం, ఇంకా పొలంలో కొట్టే మందులు కానివ్వండి, ఇంకా ట్రాక్టర్కి సంబంధించిన వస్తువులు అయితే ఇక్కడ ఉంటాయన్నమాట. ఇదేమో డ్రమ్ము, ఇందులోనేమో బియ్యం ఉంటుంది. అది గ్యాస్. ఇక్కడ గ్యాస్ స్టవ్, పైన అన్నం కూర. అక్కడ మాత్రం చిన్న షెల్ఫ్ ఉంది కదా, అందులో మనకి ఏది మిక్సీ ఉంటుంది కదా, మిక్సీ చిన్న చిన్న గిన్నెలు ఏమైనా ఉంటే అందులో పెట్టుకుంటాను. ఇంక ఇదేమో కిటికీ అనమాట. ఈ కిటికీ దగ్గర కొన్ని చిన్న ప్లేస్లో అయితే ఇలా పప్పులు, ఉప్పులు, కారం, పసుపు, సాల్ట్ అలాంటివి ఇక్కడ పెట్టుకుంటాను. అంతేనండి, చిన్న కిచెన్ అనమాట. కిచెన్ సంగతి అయిపోయింది. ఇక నెక్స్ట్ మెయిన్ ఇంకా ఉండే ఇల్లు చూపిస్తాను. స్టార్టింగే ఇక్కడ ఒక బెడ్ మంచం అనమాట. ఇంకా ఇటు వచ్చేస్తే ఇక్కడ ఒక టేబుల్, ఇక్కడ టేబుల్, స్విచ్ బోర్డులు, అవి కరెంట్కి, టీవీ స్విచ్ బోర్డు, ఇవేమో ఛార్జింగ్ పెట్టుకోవడానికి. ఇంకా ఇక్కడ కిటికీ అని చెప్పాను కదా, వంట గదికి ఈ గదికి అటాచ్గా ఒక కిటికీ ఉంది కదా చెప్పాను కదా. ఇక్కడ మాత్రం పిల్లల టానిక్లు, ఇంకేమైనా చిన్న చిన్న వస్తువులు. ఇది ఫ్రీ కూలర్, డ్రెస్సింగ్ టేబుల్, బీరువా. ఇంకా ఇది మంచం, ఇది ఒక మంచం సరిపోయిద్దండి. ఇల్లు చిన్నగా ఉన్నా కూడా ప్రశాంతంగా బాగుంటుంది అనమాట. ఇంక ఎండాకాలంలో అయితే అసలు పూరి గుడిసె అంటే ఇంకా చెప్పనవసరం లేదు. ఏసీ కూడా పనికిరాదు, అంత చల్లగా ఉండిద్ది, హాయిగా ఉంది. ఇల్లు అయితే మాకు పూరి గుడిసె అనే ఫీలింగ్ అయితే ఎప్పుడు రాలేదు. చాలు ఈ చిన్న ఇల్లు అయినా సరే. ఈ ఇల్లు కూడా లేని వాళ్ళు ఎంతోమంది ఉన్నారు కదా. ఉన్న దాంట్లోనే తృప్తిగా, ఎటువంటి ఆడంబరాలు లేకుండా హ్యాపీగా ప్రశాంతంగా అయితే ఉంటున్నాము. ఇంకా మంచం వెనకాల 2 షెల్ఫ్లు ఉంటాయన్నమాట. షెల్ఫ్లని కాదు, 2 గూట్లు ఉంటాయన్నమాట. ఇందులో ఏమో చక్రాలు, అందులో ఏమో చెక్కలు, అవేమో పిండి ప్యాకెట్లు, ఇంకా చిన్న చిన్న ఏమైనా తెచ్చుకున్న సరుకులు ఏమైనా ఉంటే అందులో పెట్టుకుంటాము. ఈ టీవీ, ఇంక చిన్న సామాన్లు అయితే ఏమీ లేవు, అన్నీ పెళ్ళిలో పెట్టినాయే. పెళ్ళైన తర్వాత అయితే ఏమీ కొనలేదు. అంటే ఇల్లు చిన్నది కదా, ఇంకేం కొంటాము, ఎక్కడ పెట్టుకుంటాము. సామాన్లు అయితే ఏం లేవు. ఇంకో 2 మూటలు ఉన్నాయి, కానీ మా అత్త వాళ్ళ ఇంట్లో ఉన్నాయి. ఇక్కడ పెట్టుకున్నా మనకి ప్లేస్ సరిపోదని ఇంక ఇక్కడ ఒక చిన్న గూట్ అనమాట. చిన్న చిన్న ఏమైనా సామాన్లు పెట్టుకోవడానికి. ఫ్రిడ్జ్, మా అమ్మాయి. ఇదిగో ఇది దూలం. పైన ఇల్లు అనమాట. పైన ఎలా కప్పించామనేది మీకు చూపిస్తాను. అవన్నీ వెదురు బొంగులు అంటారు కదా, అవైతే కొంచెం గట్టిగా ఉంటాయి, పాడవకుండా, చెదలు కూడా పట్టవు అంటారు కదా. ఎప్పుడో ఇది 15 సంవత్సరాల క్రితం ఇల్లు అనమాట, ఇప్పటిది కాదు. అప్పటి నుంచి స్ట్రాంగ్గానే ఉన్నాయి. కర్రలు అయితే అసలు మార్చలేదు మేము. ఇంకా బూజు పట్టకుండా అలా పట్టా కప్పి, పట్టా పైన కప్పించామన్నమాట. ఫ్యాను, తలుపులు, చిన్న గుడిసెగే 2 తలుపులు అనమాట. ఇది ఎప్పుడంటే మార్నింగ్ టైం మనకి వెలుతురు బాగా రావడానికి తీస్తూ ఉంటాను. ఇంక ఎండాకాలంలో అయితే ఆల్వేస్ తీసే ఉండిద్ది. మార్నింగ్ మనకి అటు నుంచి ఎండ పడుతుంది కదా, ఎండ ఇంట్లోకి పడడానికని మార్నింగ్ అయితే తీస్తాను. ఇంకా మా బట్టలు ఎక్కడ పెట్టుకుంటాము అంటే పైన ఒక దండా కట్టించాను తీగతో. పైన మా వారిది, నాది. బట్టలు కూడా మాకేం ఎక్కువగా కొననమాట. ఇక్కడ అసలు ప్లేసే లేదు. ఇంక అన్నీ కొని మూటలు కట్టుకోవడం ఎందుకులే అని మాకు ఎంతవరకు అవసరమో అంతవరకే తీసుకుంటాను. ఈ చిన్నపిల్లల బట్టలు, మా 2 అమ్మాయిల బట్టలు, అది మా వారిది. ఇంక ఇంతేనండి ఇల్లు. ఇంకా బయట చూపిస్తాను మీకు. బయట ఓపెన్ ప్లేస్ అయితే బాగుంది. ఇల్లు ఇరుగ్గా ఉందేమో,
కానీ బాగుంటుంది ప్రశాంతంగా. ఇక్కడ నుంచి ఈ వరండాలో, చిన్న వరండాలో పంచలో నుంచొని చూస్తే బయట ఓపెన్ ప్లేస్ అయితే ఇలా ఉంటుందన్నమాట. ఓపెన్ ప్లేస్ అయితే మాకు బోచ్చడం ఉందండి. ఇల్లు చిన్నదైనా ప్లేస్ ఎక్కువ ఉంటుంది అనమాట. ఇంకా నేను వంట పొయ్యి, నా పొయ్యి ఇదిగో అది అనమాట, కట్టెల పొయ్యి. ఇది కట్టెల పొయ్యి. నేను ఇక్కడే అప్పుడప్పుడు వంట చేస్తూ ఉంటాను కదా షార్ట్ వీడియోస్లో. ఇక్కడ ఇంక ఇదిగో ఈ పూల మొక్కలు, పూల కనకంబరాలు, మల్లెపూలు, విరజాజులు, ఈ పూల మొక్కలు అన్నమాట. ఇంకా ఇదంతా ఇటు కొన్ని కనకంబరాల పూలు నేను అసలు ఎక్కువగా పెట్టుకోనండి. నాకు ఎందుకో తల్లో కంటే చెట్టు మీద ఉంటేనే బాగుంటుంది అనే ఫీలింగ్ అనమాట. అప్పుడప్పుడు పినీస్లో గుచ్చుకొని పెట్టుకుంటాను. ఇంకా ఇది గాబు. మా అమ్మాయి ఏం చేస్తుందంటే అందులోకి దిగుతుంది అనమాట, మా బుడ్డది. అందుకని ఇలా పొరలిచ్చేసాను. అది వాడట్లేదు, కొంచెం పెద్దదైన తర్వాత చూద్దాం. ఇక్కడైతే నేను అంట్లు తోమే బండ, అదేమో బట్టలు ఉతికేది. ఇంకా ఇదేమో మాది దొండపాదు. కింద చాలా మొక్కలు ఉన్నాయి కానీ కోళ్ళు ఎక్కువ ఉండడం వల్ల అవన్నీ ఏంటంటే పాడు చేసేసినాయి, మొక్కలన్నీ చనిపోయినాయి. అదొక బంతిపూల మొక్క మాత్రం మిగిలింది. ఈ డ్రమ్ములు నీళ్ళు అనమాట, 2 రోజులకు ఒకసారి నీళ్లు పడతాను. ఇక మా బాత్రూమ్ అయితే ఇది కొంచెం దూరంలోనే ఉండిద్ది బాత్రూమ్, ఇంటి దగ్గర ఉండదు. ఇంకా అదేమో మా ట్రాక్టర్. మా వారు ట్రాక్టర్ నడుపుతారు, వ్యవసాయ పనులకి ట్రాక్టర్ ఉపయోగిస్తాడు. ఇంకా అదేమో మా ఆయన బండి. ఈ ప్లేస్ అంతా కూడా ఇంకా మాదే అనమాట. అదిగా కట్టదాకా. ఆ గడ్డి వామేమో మా నాన్నోళ్ళది. అంతేనండి. నేను బాగానే చెప్పాను అనుకుంటున్నాను. సో బాగానే క్లియర్గా చూపించాను. సో చూసారు కదా ఎలా ఉందో కామెంట్లో తెలియజేయండి. నచ్చితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. బాయ్ బాయ్.